ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము నంద్యాల జిల్లా మహానంది మండలం శ్రీనగరం గ్రామంలో ఉన్నాము. మహానంది మండలం అనగానే ప్రతి ఒక్కరికి ఆ మహానందీశ్వరుడితో పాటు ఇక్కడ ఉండే అరటి పండ్లు ప్రధానంగా అందరికీ గుర్తొస్తాయి. ఈ ప్రాంతంలో రైతులు దాదాపు 250 హెక్టార్లలో అరటి పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మదర్ బ్రాండ్ సుగంధాలు అనే రకం ఇక్కడ దొరుకుతుంది. ఈ సుగంధాలు కేవలం మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అక్కడ నుండి ఒరిస్సా తదితర ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఇక్కడ మనతో పాటు శ్రీనగరం గ్రామానికి చెందిన రైతు హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నారు. ఆయన వారి తాతల తండ్రుల కాలం నుండి అరటి పండు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. ఇక్కడ మీరు మీ తాత తండ్రుల కాలం నుండి అరటి పంటను సాగు చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు? ప్రధానంగా ఏ వెరైటీ సాగు చేస్తున్నారు? మా సుమన్ టీవీ వీక్షకుల కోసం చెప్పండి అన్న. మేము ముగ్గురం అన్నదమ్ములు ఉన్నామండి. ఒక 35 నుంచి 40 ఎకరాల వరకు ఈ అరటి వెరైటీస్ను సాగు చేస్తున్నాము. మొదట మా పూర్వీకుల నుంచి ఒక వెరైటీ ఉంది, దాని పేరు సుగంధాలు అంటారు. ఆ సుగంధాలు అనే వెరైటీకి ఇంకొక పేరు కూడా ఉంది, కర్పూర అంటారు. ఇక్కడ రాయలసీమ పరిభాషలో దాన్ని కర్పూర అంటారు, సుగంధాలు అంటారు. దీన్ని కృష్ణా గుంటూరు జిల్లాలకు వెళ్ళేసరికి కర్పూర అనే వెరైటీ కిందకి వస్తుంది. అట్లాగే దాంతోపాటు ఇక్కడ ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల నుంచి చక్కెరకేళి అనే వెరైటీని ఒకటి సాగు చేస్తున్నాము. ఇంకో రెండో వెరైటీ వచ్చేసి రెడ్ బనానా అంటారు, ఎర్ర చక్కెరకేళి అంటారు. అది కాకుండా అమృతపాణి అనే వెరైటీని కూడా సాగుబడి చేస్తున్నాము. అది కూడా కాకుండా బూడిద అరటి అనే వెరైటీని కూడా సాగు చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే వెరైటీ మా మదర్ వెరైటీ సుగంధాలు. ఈ మహానంది పరిసర ప్రాంతాల్లో పండించే అరటి పంటను మేమైతే విన్నాము వివిధ రాష్ట్రాలకు వెళ్తుందని. ఎక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుందన్న ఇది? ముఖ్యంగా ఇది తెలంగాణ రాష్ట్రము, తర్వాత కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా వరకు కూడా వెళ్తుందండి ఈ వెరైటీ. ఓకే అన్న, ప్రధానంగా ఏ రకం ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తారు మీరు ఇక్కడ నుండి? అలాగే వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడు మనమైతే ఇక్కడ లోకల్గా పెద్ద అరటి పండ్లు అంటారు, ఇవి చూస్తే చిన్నగా ఉన్నాయి రకాలు, మీరు చెప్పిన రకాలు. సో ఈ సుగంధాలు అనేవి ఎక్కువగా ఏ ప్రాంతంలో ప్రజలు వీటిని ఇష్టంగా తింటారు? ఈ పంటను కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు ఎక్కువ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకు ఆహారపు అలవాట్లలో దీన్ని డైలీ 1-2 పండ్లు తీసుకునే అలవాటు ఉంటుంది వాళ్ళకు. ఇది ఎంతో ఆరోగ్యకరమైనదని వాళ్ళు భావించి దీన్ని ఎక్కువ తీసుకుంటారు. ఓకే అన్న, ఆరోగ్యకరమైనది అంటున్నారు మీరు. అరటి పండు అంటేనే షుగర్ ఎక్కువ, షుగర్ పేషెంట్లు అరటి పండుకు దూరంగా ఉండాలి అంటారు. మీరు చూస్తే ఒక రకంగా ఆరోగ్యంగా అంటున్నారు. మీరు పండించే వెరైటీస్లో ఏదైనా షుగర్ పేషెంట్లు కూడా తీసుకునే పండు రకం ఏదైనా ఉందా అన్న? అన్ని వెరైటీస్ల కంటే కూడా సుగంధాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి. ఎందుకంటే దీంట్లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవాలంటే దీన్ని దూరగా పండినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ పండినప్పుడు తీసుకుంటే దీంట్లో కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. అలాగే అన్న, ఇక్కడ అరటి పండ్లతో పాటు అరటి ఆకులు కూడా చెన్నై వరకు పలు హోటళ్లకు ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్పి విన్నాము. మీరు ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేస్తారన్న? ఎకరానికి ఇంత అని ఆకులు కట్ చేసే వాళ్ళు ఉంటారు. అవి పక్క పిలకల ద్వారా ఆకులు కట్ చేసి దానిను 350 నుంచి 400 ఆకులు ఒక బైండింగ్ కట్టలాగా తయారు చేసి డ్యామేజ్ కాకుండా వివిధ వాహనాల్లో చెన్నైకి కావచ్చు, తమిళనాడుకు, లేదంటే ఇటు విజయవాడ, గుంటూరు కావచ్చు, ఇటు హైదరాబాద్ వరకు కూడా దీనిలను పంపించడం జరుగుతుంది భోజన వసతి కోసం. అలాగే అన్న, ప్రధానంగా ఇక్కడ మీరు అరటి పంట సుగంధాల రకాలు సాగు చేస్తున్నారు. ఈ సుగంధాల యొక్క పంట కాలము ఎంత ఉంటుంది? అలాగే ఈ పంట బాగా పండాలంటే మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? వీటి కోసము ఎక్కువ మోతాదులో రసాయనాలు వాడే ఏదన్నా
అవకాశం ఉందా, లేకుంటే న్యాచురల్గానే ఇవి పండుతాయా? రసాయనాలతో పాటు పేడ ఎరువులు కూడా వాడతామండి. అచ్చం రసాయనాలతో పండించాలంటే చాలా కష్టమైన పని. ఆర్గానిక్, పూర్తి ఆర్గానిక్ అని చెప్పను కానీ మినిమం ఎంత వాడాలో అంత రసాయనికాలు వాడతాము. ప్లస్ ఆర్గానిక్ వైపు కూడా పేడ ఎరువులు కూడా కోళ్ళ పెంట, గొర్రెల పెంట, పశువుల పెంట ఇవన్నీ కూడా అన్ని రకాలుగా వాడతాం. 2 రకాలు వాడతాం. వాడకుండా అయితే లేం. అలాగే అన్న, ఒక చెట్టు దాని కాల పరిమితి ఎంత? ఆ చెట్టు ఎన్నిసార్లు అరటి గెలలను ఇస్తుంది? ఒక్కొక్క వెరైటీ బట్టి ఉంటుందండి ఇది. సుగంధాలు అయితే ఒక్కసారి ప్లాంటేషన్ చేస్తే 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో మొదటి పంట కోయంగానే రెండో పిలకను వదులుకుంటాము. రెండో పంట కోయంగానే మూడో పిలకను కూడా వదులుకోవడం జరుగుతుంది. అదే చక్కెరకేళి అనే వెరైటీ అయితే అది కేవలం 2 పంటలు మాత్రమే, లేదా 1 పంట లేదా రెండో పంట మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. చక్కెరకేళిలోనే ఎర్ర చక్కెరకేళి అనే వెరైటీని కూడా 1 పంట 2 పంటలు మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. అదే బూడిద అరటి అనే వెరైటీని అయితే 3 పంటలు కూడా తీసుకోవచ్చు సుగంధాల మాదిరిగానే. ఈ విధంగా రకరకాల క్రాప్స్ ఉన్నాయి దీంట్లో అరటిలో. ఆ వెరైటీని బట్టి ఆ కాలపరిమితి ఉంటుందండి. సుగంధానికి వచ్చేసి 11 మంత్స్ పడుతుందండి కటింగ్ టైము. దాని స్పేసింగ్ వచ్చేసి 7 అడుగులు ఉంటుందండి. 2 మీటర్స్ స్పేసింగ్ ఉంటుంది. ఎర్ర చక్కెరకేళి వచ్చేసి 8 అడుగులు ఉంటుంది. తెల్ల చక్కెరకేళి అనే వెరైటీ వచ్చేసి 6 అడుగులు మాత్రమే స్పేసింగ్ పెడతాము. బూడిద అరటికి 8 అడుగులు స్పేసింగ్ పెడతామండి. అలాగే అన్న, ఈ అరటి రైతుల కోసము ప్రభుత్వ పరంగా అంటే ప్రధానంగా ఉద్యానవన శాఖ కిందికి వస్తుంది ఇది. ఉద్యానవన శాఖ అధికారులు మీకు ఏమైనా సబ్సిడీ, ఆ తర్వాత ఏదైనా రసాయన ఎరువులు ఇవేమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా అన్న? దీంట్లో పిలక ప్రధానమైనది. టిష్యూ వెరైటీస్కి వచ్చేసరికి ఆ వెరైటీని బట్టి దానికి సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే సబ్సిడీస్ విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా వాటర్ ఇరిగేషన్ అనేది అవసరము. దీనికి ఎక్కువ వాటర్ అవసరము. దానికోసం గవర్నమెంట్ వారు డ్రిప్ ఇరిగేషన్ అనే సిస్టాన్ని ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే ఈ పంటను తీయడం జరుగుతుందండి. కాయలతో పాటు అరటి ఆకుల గురించి కూడా విన్నాము. దానివల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే అరటి నార వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. దాని గురించి మాకు చెప్పండి అన్న. ప్రస్తుతానికైతే మన ఏరియాలో ఈ ఇండస్ట్రీ ఏం లేదండి. తమిళనాడులో ఉంది. తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల ఫార్మర్సే చిన్న చిన్న కుటుంబ పరిశ్రమ కింద ఈ అరటి నార ద్వారా బ్యాగులు, అల్లికలు చేసి విక్రయించడం జరుగుతుంది. రాబో కాలంలో అలాంటి చేతి ఉత్పత్తుల కోసం ఇక్కడ కూడా దానికి సంబంధించిన రైతుకు ప్రోత్సహిస్తే ఇక్కడ కూడా అలాంటి ఉత్పత్తులు తయారు చేసుకునే రైతులు ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాం సార్. అలాగే అన్న, మీరు ఇప్పుడు చెప్పారు సుగంధాలు, చక్కెరకేళి ఇవన్నీ న్యాచురల్గా పండుతాయా, లేకుంటే ఇక్కడ నుండి మీరు గోడౌన్లకు తరలించి రసాయనాలలో అద్ది అక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేస్తారా? వాస్తవంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ఆర్గానిక్ అని చెప్పను, అట్లాని కెమికల్ ద్వారా పండించేదని చెప్పను. ఇవి పూర్తిగా మనము పక్వానికి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒరిస్సా వరకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరం, లేదా తమిళనాడు వరకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరం. అక్కడికి వెళ్ళేసరికి డ్యామేజ్ అవుతుంది. కాకపోతే రసాయనాలు వాడడం అంటే ఇథైలిన్ అనే ద్రావణంను కూల్ స్టోరేజ్లో స్ప్రే చేస్తారు. అది సర్టిఫైడ్, అది ఎలాంటి హాని చేయదు. అది అక్కడ వాళ్ళు మాత్రమే వాడతారు. అది రైపనింగ్ ఛాంబర్ ద్వారా పండించడం జరుగుతుంది. అలాగే అన్న, ప్రకృతి వైపరీత్యాలు కానీ అకాల వర్షాలు కానీ ఈ ప్రాంతంలో అధికంగా కురిసి ప్రతి సంవత్సరము మనము న్యూస్లో చూస్తున్నాము, వార్తాపత్రికల్లో చూస్తున్నాము, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు అని చెప్పి. ఎక్కువగా ఏ కాలంలో నష్టాలు వస్తాయన్నా మీకు? మార్చి, ఏప్రిల్లో గాలులు విపరీతంగా వస్తాయి. ఆ టైంలో పంటను కాపాడుకుంటే రేటు ఉంటుంది. ఆ పంటను కాపాడుకోవాలంటే ఒక ఊతాన్ని తయారు చేయాలి. ఊతం అంటే కర్ర కట్టుకోవటం. ఆ కర్ర కట్టుకోవడానికి దాదాపుగా 80-90 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది.
ఇది రైతుకు అదనపు భారం. అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోలేడు రైతు. కింద తోట పడిపోతుంది. భారీ నష్టాలను ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ అరటి చెట్లకు ప్రధానంగా చీడపీడలు ఏ విధంగా ఉంటాయి? వాటి నివారణకు మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్నా? గతంలో అయితే అంతగా ఉండేటివి కాదు. ఎక్కువ సంవత్సరాల నుంచి మనం సాగుబడి చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ప్రధానంగా సిగటోకా వైరస్ అనేది రావడం జరుగుతుంది. అంటే లీఫ్ మీద అటాక్ చేస్తుంది. అది కూడా వాతావరణం అనుకూలించినప్పుడు ఉధృతంగా ఉంటుంది. దాని నుంచి ఎక్కువ శాతం రైతులు నష్టపోవడం జరుగుతుంది. దానికి కూడా రకరకాల స్ప్రేయింగ్స్ వచ్చాయి. ఆ స్ప్రేయింగ్స్ చేసుకుంటే కొంత కంట్రోల్ అవుతుంది. లీవ్స్ లేకపోతే కాయ సైజు గానీ, కాయ నాణ్యత గానీ ఇవన్నీ దిగుబడి నష్టపోవడం జరుగుతుంది. అలాగే వెరైటీని బట్టి ఇంకా కొన్ని వెరైటీస్‌కు పనామా వైరస్ అని వస్తుంది. ఆ వెరైటీస్ వస్తే ఆ వెరైటీలో చాలా నష్టాన్ని చేస్తుంది. ఆ తెగులు పనామా అనే వైరస్. అలాగే అన్న, ఇందాక మీరు ఒక చెట్టు కాలపరిమితి తర్వాత దాని చుట్టూ పిలకలు లేస్తాయి. ఆ పిలకలలో ఒక పిలకను ఎంచుకొని ప్రధానంగా ఆ పిలకపైనే దృష్టి పెట్టి ఆ పిలకను మళ్ళీ ఒక చెట్టుగా మార్చే ప్రక్రియ అని చెప్పారు. ఇక్కడ ఏమైనా ఉన్నాయన్నా అటువంటిది? ఇక్కడే ఉన్నాయి సార్. ఈ వెరైటీ ఇది మదరు. మేము ప్లాంటేషన్ చేసిన మదర్ ఇది. తర్వాత ఇది పంట అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా చాలా పిలకలు వస్తాయి. ఆ పిలకల్లో మళ్ళీ ఈ సంవత్సరానికి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ పిలకలు మళ్ళీ వేరే తోటలో నాటుకోవాలంటే ఈ స్టేజ్‌లో తీసుకుని వేరే వాళ్ళకు సీడ్ కింద ఇవ్వడం జరుగుతుంది. లేదంటే దీన్ని తీసేసి పక్కకేయడం జరుగుతుంది. ఎక్కువ ఈ సంవత్సరం అంతా కూడా దీని మీదనే ఆధారం ఉంటుంది. దీన్ని పంట తీయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. తక్కువ ధరలో అన్ని రకాల పోషక విలువలు కలిగిన పండు ఏదైనా ఉందంటే అది అరటి పండు మాత్రమే. వ్యాయామం చేసిన వారికి తక్షణ శక్తి కావాలన్నా అందులో ఉండే కార్బోహైడ్రేట్స్లు తక్షణ శక్తినిస్తాయి. అలాగే పూజలలో, వివాహాది శుభకార్యములలో మొదటి ప్రాధాన్యత అరటి పండుకే ఇస్తారు. ఇలాంటి పోషక విలువలతో పాటు ప్రాధాన్యత ఉన్న అరటిపండు గురించి మనతో చక్కగా వివరించారు సుమన్ టీవీ వీక్షకుల కొరకు ఆదర్శ రైతైన హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నమస్కారం అందరికీ. మాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్రేక్షకులకు, సుమన్ టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పర్సన్ శేఖర్తో మహబూబ్ బాషా, నంద్యాల జిల్లా, శ్రీనగరం గ్రామం.